నిజామాబాద్ జిల్లాలో సూపర్ ఎల్నివో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో తాగునీటి సంరక్షణ, తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రైతులకు నష్టాలు తగ్గేలా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. తక్కువ నీటి అవసరం ఉన్న పంటలపై గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ ఛాలెంజింగ్ టైంలో అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి షిఫ్ట్ చేస్తే ఫార్మర్స్ చాలా లాభం వస్తుంది. ఒక అనాలిసిస్ కూడా చేసాము. ప్రతి సంవత్సరం ప్యాడీ చేస్తే ఇన్కమ్ దాదాపు 50,000 పర్ ఏకర్ వస్తుంది. బట్ ఈ ఆయిల్ పామ్ వేరే కూరగాయలు చేస్తే చాలా స్కోప్ ఉంది. ఆయిల్ పామ్లో ఫస్ట్ 4 year జెస్టేషన్ పీరియడ్ ఉంది. ప్లాంట్ గ్రో అవుతుంది. 4 year తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ వచ్చినప్పుడు అరౌండ్ 1 yearలో ఆఫ్టర్ మెయింటెనెన్స్ కోస్ట్ 1.7 lakh 1.6 lakh వరకు ఇన్కమ్ స్కోప్ ఉంది. సో చాలా 2 to 3 times డెఫినెట్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. దాంతోపాటు ఫస్ట్ 4 yearsలో కూడా ఇంటర్ క్రాపింగ్ చేసి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ చేసి అన్ని అప్పుడు కూడా ఇన్కమ్ విల్ బి మోర్ దెన్ క్రెడిట్. సో ఈ ప్లాట్ఫామ్తో ట్రైన్ టు స్ప్రెడ్. దేశంలో ఈ ఎల్ నీనో అనేది ఏమిటి, దీనికి కారణం ఏమిటి అన్ని చాలా క్లియర్ గా ప్రెజెంటేషన్ అండ్ ఒక చిన్న 2 వీడియోస్ తో పాటు మీకు చెప్పడం జరిగింది. దీంట్లో మొట్టమొదటగా వ్యవసాయ శాఖలో క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి ఏదో చెప్పారు. అది ఆల్రెడీ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మీతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచిపెట్టడం జరిగింది. సో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ ఇప్పుడు 72% క్రాప్ ఏరియా సోన్ అయింది కాబట్టి మిగిలింది ఏరియాలో ఎలాంటి క్రాప్స్, షార్ట్ టర్మ్ క్రాప్స్ నాటొచ్చు. ఇదే విధంగా ఈ ఏరియాస్ లో విత్తనాలు ఎక్కడ ఉన్నాయి, ఏ టెక్నాలజీ వాడాలి, ఇది అంతా వ్యవసాయ శాఖ వాళ్ళు మీకు చెప్తారు. ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ బోత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తో పాటు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో పాటు ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మా ఫుడ్ సెక్యూరిటీకి ఒక స్ట్రెంగ్త్ అవుతుంది. సిమిలర్లీ అంటే నాన్ ప్యాడీ క్రాప్స్ గురించి కూడా చాలా మంది ఫార్మర్స్ చెప్పడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే ప్రాకృతిక్ ఫార్మింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సిమిలర్లీ ఈ ఎల్ నీనో ప్రభావం గ్రౌండ్ వాటర్ లో ఏదో వస్తుందో, లేకపోతే ఇరిగేషన్ ఏమో వస్తుందో, డ్రింకింగ్ వాటర్ ఏమో వస్తుందో, దాని క్రింద ప్రతి ఒక్కొక్క డ్రాప్ ఆఫ్ వాటర్ చాలా బంగారు లాగా కాపాడాలి, దానికి క్యాప్చర్ చేయాలి. అది ఏదైనా రెయిన్ వాటర్ ఉండొచ్చు. ఇప్పుడు మా గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు, అంటే బుక్స్ చాలా మంచి బుక్ గురించి హనుమంత్ గారు బుక్ గురించి చెప్పారు. అంటే 4 రకాల ఉండొచ్చు అది. అంటే వెదర్ ఇట్ ఈస్ రెయిన్ వాటర్, సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, లేకపోతే మా అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేర్ఫోర్ ఎక్కడైనా ఇప్పుడు సోప్ పిట్, ఐ రిక్వెస్ట్ బోత్ ద కలెక్టర్స్ పెద్ద ఎత్తుతో మీరు సోప్ పిట్ ఆర్డర్స్ ఇవ్వండి. అండ్ సో దట్ ప్రతి ఒక్క సర్ఫేస్ వాటర్ కి మేము కాపాడతాం. సిమిలర్లీ ఎక్కువగా ఎకనామికల్ యూజ్ ఆఫ్ వాటర్ పెట్టాలి. సుదర్శన్ సార్, అడ్వైజర్ సార్ చెప్పినట్టు ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆన్ ద డ్రింకింగ్ వాటర్. రెండోది డ్రింకింగ్ వాటర్ ఫర్ బోత్ మెన్ అండ్ యానిమల్స్. సిమిలర్లీ యానిమల్ స్టాక్ గురించి కూడా చాలా చెప్పడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఇస్, ఈ రోజు అవేర్నెస్ గా ఇక్కడ ఏం చెప్పాను, పూర్తిగా ప్రభుత్వం రాని రోజులో ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఉంటే, లేకపోతే నాన్ ఎమర్జెన్సీ ఉంటే ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్కొక్క ఫార్మర్ దగ్గర తోడుగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వం దానికి అడుగా ఉంటుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, ఈ రోజు మీరు ఇక్కడ నేర్చుకున్న అంశం మీద మీరు మీ డిపార్ట్మెంట్ వారీగా ఒక చక్కగా యాక్షన్ ప్లాన్ వేయడం మాత్రమే కాదు, దానికి చాలా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. ఐ వన్స్ అగైన్
thank all of you, and especially I thank Praja Pratinidulo who have come and participated, and thanks once again. Thank you. అదర్ స్టాఫ్ సెకండ్ ఫ్లోర్ లో అరేంజ్ చేయడం జరిగింది సార్. సెకండ్ ఫ్లోర్ లో లంచ్ చేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ తో కలిసి వెళ్ళాలి సార్. ఈ సూచన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడే సార్, దీని పక్కన లంచ్కి వెళ్ళాలి. ఫార్మర్స్, గన్మ్యాన్స్, డ్రైవర్స్, అదర్ స్టాఫ్ జరుగుతుంది. జలసిరి అరే కెమెరా వస్తుందా? ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి